హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ రియల్ ప్రాపర్టీస్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. G+1 హౌస్ 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సో మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళే దారి. సో 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి అన్ని లోపల, ఇంటర్నల్ అన్ని. సో మీకు చూపిస్తాను. ఇదంతా మనకు 120 ఫీట్ రోడ్ అనేది అవుతుంది. సో అండర్ ప్రాసెస్లో ఉంది. సో మీరు మీ వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. వెంచర్ సరౌండింగ్స్ ఎలా ఉందనేది డెవలప్మెంట్ చూసినారు కదా ఇంత ముందు వరకు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇంటి లోపల చూపిస్తాను మీకు ఎంత నీట్గా ఉందనేది, ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసామనేది కూడా మీరు చూడొచ్చు. గేట్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో మీకు ఇంకేమైనా పెయింటింగ్ కలర్ చేంజ్ చేయాలన్నా కూడా చేసిస్తాము. గేట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, సైకిల్ పార్కింగ్ కూడా వస్తుంది ఈ ప్లేస్లో అంతా. సో చాలా స్పేసియస్తో ఉంటుంది మనకు ఇదంతా. సో మీరు చూడొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో సరౌండింగ్స్ మనకు తిరిగి వచ్చేటట్టు మనకు అంతా ఉంటుంది. సో స్టేరింగ్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సీసీ రోడ్స్, కంపౌండ్ వాల్ ఉంటుంది. సో మినీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఇలాంటి ప్రాపర్టీ దొరకడం మీకు బయట ఎక్కడ ఉండదు. సో మోర్ డీటెయిల్స్ కోసం మీరు జస్ట్ నాకు కాల్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. ఇది ఎంట్రన్స్ అవ్వగానే మనకు ఇదంతా హాల్ వస్తుంది. హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్పేసియస్తో ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో మార్బుల్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. పైన ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. సో వాష్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. ఈ వీడియో ఎలా ఉందనేది మీరు తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ హౌస్ మీ సొంతం చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఇంకా మీకు ఇంకా చిన్న బడ్జెట్లో హౌసెస్ కావాలంటే కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 45 lakhs నుంచి అవైలబుల్ ఉంటాయి. 45-50 lakhs ఈ బడ్జెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ హౌస్ అనేది మనకు G+1 హౌస్ కాబట్టి హౌస్ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ కిచెన్ ఏరియా అంతా చాలా నీట్గా ఉంది కదా. సో దాని పక్కనే మనకు బాత్రూమ్ అనేది ఇచ్చాము. సో బాత్రూమ్ ఫేసింగ్ అనేది డిఫరెంట్ ఉంది, మీరు చూడొచ్చు. సో చాలా నీట్గా ఉంది. మనకు 2 బాత్రూమ్స్ అనేది ఇచ్చాము. ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో, ఒకటి వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చాము. సో మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. సో మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రన్స్ అవుదాము. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. చాలా నీట్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. సో పెయింటింగ్ విషయంలో మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా చేంజెస్ చేసి ఇస్తాము. సో మీరు చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మీరు జస్ట్ నాకు కాల్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మీకు వాట్సాప్లో షేర్ చేశాను. సో డోర్స్ కానీ మనకు విండోస్ కానీ చాలా నీట్గా ఉంటాయి. సో మంచి గుడ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశాము. ఎవ్రీథింగ్ మెటీరియల్ అనేది చాలా నీట్గా ఉంటుంది.
చాలా పర్ఫెక్ట్గా అనేది కూడా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకు హాల్, మనకు బెడ్రూమ్ నుంచి వ్యూ ఎలా వస్తుంది అనేది చూడవచ్చు మీరు. సో మనం ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాము. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్, చాలా స్పేసియస్తో ఉంది. మీరు చూడవచ్చు, మనకు ఏమైనా టాయ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది పెట్టుకునేటట్టుగా మనకు ఆల్రెడీ ఉంది. మీకు ఇంకా అవసరం లేదు ఇంకా అంటే మనకు ఎలా అంటే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. సో నీట్గా ఉంది, మీకు అంతా పర్ఫెక్ట్గా ఉందంటే సో లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 100 మీటర్స్ కూడా ఉండదు, చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు వ్యూ కూడా కనిపిస్తుంది. బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఎవ్రీథింగ్ అనేది మనకు ఎవ్రీ 5-10 minutes కి ఒక బస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, అక్కడ ఆటోస్ కానీ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా నియర్ గా ఉంటుంది. సో బస్ రూట్ అన్నమాట ఇది. రాంపల్లి టు గట్కేసర్ వెళ్ళే రోడ్ ఇది.
సో ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు 18 వస్తుంది. అండ్ చేర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో నియర్ బై అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా ఉన్నాయి. చాలా ఫ్యామిలీస్ అనేది స్టేయింగ్స్ ఉంటున్నారు. సో నియర్ బై స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. సో మీకు ఎమర్జెన్సీ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నియర్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మీకు ఇది జాయింట్ ఫ్యామిలీకి అయితే చాలా పర్ఫెక్ట్ హౌస్ ఇది. ఈ హౌస్ ని మీరు సొంతం చేసుకోండి. మోర్ డీటెయిల్స్ కోసం నాకు కింద డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను. ఆ నంబర్ ని మీరు కాల్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. ఫ్రీ సైట్ విజిట్ చేపిస్తాను. మీకు ఆఫీస్కి వచ్చారనుకో ప్రతి హౌస్ అనేది మీకు చూపిస్తాను. మా దగ్గర మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్ కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ రెడీ టు మూవ్ లో అయితే మన దగ్గర ఉంటాయి. సో మోర్ డీటెయిల్స్ నాకు జస్ట్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ ని కాల్ చేస్తే సరిపోతుంది. మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 45 lakhs నుంచి అయితే హౌసెస్ ఉన్నాయి. 45-50 lakhs బడ్జెట్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. 60 lakhs 65 70 75 lakhs లో హౌసెస్ అయితే మనకు ఉన్నాయి. సో చాలా తక్కువ బడ్జెట్ లో కావాలంటే కూడా మనకు హౌసెస్ అయితే ఉన్నాయి. సో మోర్ డీటెయిల్స్ నాకు కాల్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీ సైట్ విజిట్ అయితే చేపిస్తాను. మా ఆఫీస్కి వస్తే ఆఫీస్ అడ్రస్ కూడా చెప్తాను. మీకు రాంపల్లిలో ఉంటుంది. సో మీకు ఆఫీస్ అడ్రస్ అనేది మీకు లొకేషన్